హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము చిక్కుడుగాయ సోయా చంక్స్ కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ చిక్కుడుగాయ సోయా చంక్స్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. చిక్కుడుగాయ, సోయా చంక్స్, ఉల్లిపాయ, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి, సాల్ట్, పసుపు, టమోటో, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు మనం అందులో ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. చూడండి, ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఒకసారి అన్నీ కలుపుదాం మనము. చూడండి, ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. అయితే చిక్కుడుగాయ ఇలా తుంచుకున్నాను నేనైతే. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు మనం అందులో వేసేద్దాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం చిక్కుడుగాయ, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలుపుకున్నాం కదా, మనము మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. ఇవి లేత చిక్కుడుగాయ కాబట్టి తొందరగా ఉడుకుతుంది. చూడండి, మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు అందులో రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనము చిక్కుడుగాయ ముక్కల్లోకించి టమాటా ముక్కల్లోంచి వచ్చిన నీళ్ళతోనే ఈ ఫ్రై అనేది అయిపోతుంది. చూడండి, మంచి కలర్ అయితే కనిపిస్తుంది. చూడండి, గ్రీను, రెడ్. మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, టమాటా ముక్కలు బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం అందులో తగినంత కారం, అందులోనే 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, కారం, ధనియా పౌడర్ వేసాం కదా. బాగా కలుపుకుందాం మనమైతే. చూడండి, నేనైతే సోయా చంక్స్ను నీళ్ళలో అయితే నానబెట్టుకున్నాను ఒక 5 నిమిషాలు. ఇలా మెత్తగా అయినాయి. ఇప్పుడు దానిలో నీళ్ళు ఉంటాయి కదా, మనం పిండుకొని వేసుకుందాము. చూడండి, మనం ఇలా గట్టిగా చేయితో అంటే నీళ్ళు అనేది అన్నీ బయటకు వచ్చేస్తాయి. దానికి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇలా అన్నీ వేసినాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవేం ఉడకాల్సిన అవసరం లేదు. చాలాసేపు 2-3 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. నానబెట్టుకున్నాం కదా, అందుకనేసి. ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా అంత గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసినాక ఒకసారి కలిపేసుకుందాము. ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. అయితే సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ వేపేసుకుందాము. చిక్కుడుగాయ సోయా చంక్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోయే కర్రీ. అలాగే ఈ
చిక్కుడుగాయ సోయా చంక్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.